హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సో వీకెండ్ అనమాట. సో ఈ వీకెండ్లో నేను, మా హస్బెండ్, మా పాప కలిసి కాణిపాకం అలాగే సేమ్ డే వేలూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. మేమైతే ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాము. సో మార్నింగే లేవగానే 5:30కే లేచి రెడీ అయిపోయి 6:30 అయ్యింది ఇంట్లో నుంచి బయలుదేరంగానే. సో తిరుపతిలో ఆర్టీసీ బస్ స్టాండ్లో 7:15కి కరెక్ట్గా కాణిపాకం డైరెక్ట్ బస్సు ఉంది. మేము 2 అవర్స్ పడుతుంది అని అనుకున్నాము, బట్ అది 1.5 అవర్లోనే రీచ్ అయిపోయాము. 8:45కి అంతా మేము కాణిపాకం వెళ్ళిపోయాము. బస్సు ఎక్కాకైతే మా పాపకి మధ్యలో ఆకలిగడ వేసింది 8:20 ఆ టైంలో. సో పులిహార కట్టేసుకున్నాను కదా, అది తినిపించామన్నమాట. తినింది హ్యాపీగా. కాణిపాకంలో అయితే వచ్చేసాము. వెళ్ళంగానే ఆలస్యం అసలు. ఆమె అయితే షాపింగ్లు చూసి అక్కడే పోవాలి ఇక్కడే పోవాలి అన్నట్టు చెప్పింది, బట్ వాళ్ళ నాన్న అయితే స్ట్రిక్ట్గా చెప్పేశారు. నేనైతే ఏమీ తీసిన భవిష్యం నీ ఇష్టము, నువ్వు ఏదన్నా చూసుకో, బట్ కొన్ని చేదట ఏమీ లేదనేసరి పాపం డల్ అయిపోయింది. ఇంకా గమ్ముగా దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. సో 8:45కి అయితే మేము కరెక్ట్గా వెళ్ళాము. అక్కడ ఏంటంటే 9 దాకా బోర్డులో అక్కడ రాసుంటారు నిజరూప దర్శనం ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి నిజరూప దర్శనం అంటిల్ 1 అవర్ లోపల పెడతారనమాట. సో 1 అవర్ తర్వాత మళ్ళీ అభిషేకం స్టార్ట్ చేస్తారు, అలంకరణతో మళ్ళీ దర్శనం ఇస్తారు వినాయకుడు. సో మేమైతే నిజరూప దర్శనానికి టికెట్ తీసుకున్నాం, 100 రూపీస్. ఫ్రీ కూడా ఉంటుంది, బట్ మేము సింగిల్ డేలో వేలూరు టెంపుల్ కూడా విజిట్ చేయాలనుకున్నాం కదా, టైం సరిపోదేమో అనేసి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. కరెక్ట్గా 10 మినిట్సే పట్టింది దర్శనానికి. పెద్ద జనాభా కూడా ఏమీ లేదు. వీకెండ్ ఉంటారనుకున్నాం, బట్ ఏమీ లేదు. ఫ్రీగా వచ్చిన వాళ్ళు కూడా, ఫ్రీగా టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు కూడా త్వరగానే అయిపోయిందనమాట. బట్ మాకు తెలియదు కదా, సో మేమైతే 100 రూపీస్ తీసుకొని వెళ్ళాము. బట్ సెకండ్ టైం కూడా మళ్ళీ వెళ్ళాము. అభిషేకం చేసిన తర్వాత అలంకరణతో మళ్ళీ దర్శించుకొని వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను మ్యారేజ్ అయ్యాక ఇది సెకండ్ టైం అనమాట రావడం. ఫస్ట్ టైం వెళ్ళింది కూడా అస్సలు గుర్తులేదు, బట్ జస్ట్ మైండ్ రిలాక్సేషన్ కోసం వెళ్దామని ఫిక్స్ అయ్యి వచ్చేసాము. మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం అయ్యాక బయట వచ్చాక అక్కడ గోపూజ కూడా జరుగుతూ ఉంది. అంటే గోవుకి మనం గడ్డి తీసుకొని వెళ్ళి కూడా తినిపించచ్చు, అలాగే అర్చన కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ గడ్డి తినిపించేదానికి 20 రూపీస్ టికెట్, అండ్ అలాగే దర్శనానికి అర్చనకు కూడా 20 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర. సో మా పాప మా వారు ఇద్దరు గోమాతకి దండం పెట్టుకొని గడ్డి తినిపించారు. ఫైనల్గా నేను కూడా గడ్డి ఆకు తినిపించి దండం పెట్టేసుకొని బయట వచ్చేసాము. అక్కడే పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, సో అక్కడికి కూడా వెళ్ళి జస్ట్ మేము దర్శించుకొని వస్తాము. అదేందో మా పాపకి విభూది తింటే విపరీతమైన పిచ్చి అనమాట. ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలి అంటే తనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ విభూది ఇస్తారా అని అడుగుతుంది మమ్మల్ని కూడా. సో అలాగే అనమాట, అక్కడ విభూది దొరికింది చాలు, కొద్ది చేతిలో వేసుకొని బొట్టు పెట్టుకున్నాక కొద్దిగా నాకుంటా ఉన్నిందనమాట. సో మొత్తానికైతే మాకు హ్యాపీగా దర్శనం అయిపోయింది. సో ప్రసాదం అది తీసుకునే ముందు అక్కడ విగ్రహాలు ఉంటాయన్నమాట, వినాయకుడు, డిఫరెంట్ వినాయకుడివి. సో అక్కడ పాపని నిలబెట్టి జస్ట్ ఫోటో తీసుకున్నాను. తర్వాత పాప ఆకలి అంటే ఇంకా ప్రసాదం తినేసి ఫైనల్గా టెంపుల్లో నుంచి వెళ్ళిపోయే ముందు కోనేటి దగ్గరికి ఒకసారి వెళ్దామని అనుకున్నాము. సో కోనేటి దగ్గర చాలామంది ఏమన్నారంటే, ఇదివరకు వచ్చిన వాళ్ళు అంటే లాంగ్ బ్యాక్ అనమాట, ఆ బొరుగులు వేస్తే చేపలన్నీ ఉంటాయి, ఇవన్నీ వచ్చి చుట్టుకుంటాయి అన్నారు. అలా ఏమైనా ఉంటుందేమో అని మా పాపను తీసుకొని పోయి చూపిద్దాం అనుకున్నాము, బట్ అక్కడైతే ఏమీ లేవు, చేపలైతే అసలు ఏమీ లేవు. బట్ వాటర్ కానీ చాలా నీట్గా ఉంది, టెంపుల్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా బాగుందన్నమాట.
సో పక్కనే అన్నదానం కూడా జరుగుతూ ఉన్నింది. బట్ మేమైతే వెళ్ళలేదు, టైం సరిపోదేమనేసి ఇంకా డైరెక్ట్ వేలూరుకి వెళ్ళిపోదామనేసి బయలుదేరి వెళ్ళిపోయాము. వెళ్ళేదారిలో కూడా బొమ్మలు ఉన్నాయి. అయినా మా పాప వదిలిన పాపం అది కావాలి ఇది కావాలి వాళ్ళ అని అడుగుతూనే ఉన్నింది. బట్ ఏది కొనిలేదు. పైన కాణిపాకం నుండి డైరెక్ట్ వేలూరు బస్ అయితే లేదు. మేమైతే చిత్తూరుకి వచ్చి చిత్తూరులో వేలూరు బస్ ఎక్కామన్నమాట, డైరెక్ట్ బస్సు. సో ఫైనల్గా మేము వేలూరు బస్సులో అయితే ఎక్కాము. బట్ వేలూరులో నుంచి డైరెక్ట్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళదన్నమాట. సో వేలూరు బస్ స్టాండ్లో దిగేసి అక్కడి నుంచి మళ్ళీ మేము పలయం బస్ స్టాండ్లో దిగేసి అక్కడి నుంచి గోల్డెన్ అమ్మవారి టెంపుల్ బస్ ఎక్కామన్నమాట. సో ఇది మేము ఫస్ట్ టైం అనమాట ఎక్కడం ఈ బస్సులు ఇవన్నీ. బట్ మాకు ఐడియా లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని అదర్ పీపుల్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే వెళ్ళాము. సో గోల్డెన్ టెంపుల్లోకి దిగాక అక్కడైతే ఫోన్ అల్లో లేదనమాట, చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఈవెన్ బయట నుంచే అనమాట మొత్తము కౌంటర్లో ఇచ్చేసాము. మేమైతే ఫస్ట్ అంటే గోల్డెన్ టెంపుల్లో మెయిన్ అమ్మవారిని దర్శించుకునే ముందు దానికి ఆపోజిట్లో ఇంకొక అమ్మన్ అనేసి టెంపుల్, అంటే ప్రీవియస్గా అక్కడే వెలిసింది అని అంటారనమాట. ఆ టెంపుల్ దర్శించుకున్నాము. అది దర్శించుకునేసినాక మెయిన్ వేలూరు గోల్డెన్ టెంపుల్లోకి వెళ్ళిపోయామన్నమాట. మొత్తం గోల్డ్, మా పాప అయితే మొత్తం గోల్డా 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 అని 10 మాటలు వాళ్ళ నాన్న అడుగుతానే ఉన్నింది. సో మొత్తానికైతే మా దర్శనం అయిపోయింది. తర్వాత వేలూరు నుంచి డైరెక్ట్ ట్రైన్ తిరుపతికి ఎక్కేసాం అనమాట. ఇంటికి వెళ్ళే లోపలికి నైట్ 10:30 అయ్యింది.